సైన్ 1 చూస్తూ ఉండగానే గుంటూరు కారం షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అందుకే సినిమా ఎలా వస్తుందో అనే కంగారు అభిమానుల్లో పెరిగిపోతోంది. అయితే ఎలాంటి కంగారు అవసరం లేదు, పాత బాకీ మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా అంటున్నారు త్రివిక్రమ్. ఇంతకీ గుంటూరు కారం కోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే అంచనాలు మామూలుగా ఉండవు. మహేష్, త్రివిక్రమ్ కూడా అలాంటిదే. నిజం మాట్లాడుకుంటే ఈ కాంబోలో వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కాదు, కానీ కల్ట్ క్లాసిక్స్. అటు అతడు తీసుకున్నా, ఇటు కలేజా చూసుకున్నా 2 కల్ట్ సినిమాలే. కలెక్షన్లతో పని లేకుండా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచిపోయాయి ఆ 2. 12 ఏళ్ల తర్వాత కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో గుంటూరు కారంపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొన్ని కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే. కంగారుగా ఏదోకటి చేయడం కంటే నెమ్మదైనా అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యొచ్చు. గుంటూరు కారం విషయంలో గురూజీ ఇదే చేస్తున్నారు. వింటేజ్ మహేష్ ను తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం 17 ఏళ్ల తర్వాత స్మోకింగ్ సీన్ చేశారు మహేష్. డాన్స్ల విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. హెయిర్ స్టైల్ పోకిరి అతిథి సినిమాలను తలపిస్తోంది. లుక్స్ పరంగానూ మేకోవర్ అద్దిరిపోయింది. అన్నింటికీ మించి కబడ్డీ సీక్వెన్స్ ఉండబోతోంది. ఒక్కడిలో కబడ్డీతో రికార్డులు తిరగరాశారు మహేష్. గుంటూరు కారంలో కబడ్డీ సీన్ హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. న్యూ ఇయర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి వెకేషన్ కి వెళ్లనున్నారు మహేష్ బాబు. ముందు చెప్పినట్లుగానే జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారు త్రివిక్రమ్. హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరొక ఆప్షన్ లేదా? ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారా? మరి రాదా చెప్పండి. ఏదో ఒక హీరో అంటే ఏమోలే అనుకోవచ్చు. అరే, ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి? అసలు హిట్ కోసం హిస్టరీని తవ్వేస్తున్న ఆ హీరోలెవరో చూసేద్దాం పదండి. ఈ మధ్య ఏ హీరోను తీసుకున్నా కూడా చరిత్రను తవ్వండి అంటున్నారు. కనీసం 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లకుండా దర్శకులు కూడా కథలు రాయలేకపోతున్నారు. ఏ హీరోను తీసుకున్నా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ ఉంది. ఈ మధ్య వచ్చిన సార్, ఉప్పెన, RRR, రంగస్థలం, పుష్ప ఇవన్నీ ఇప్పటి సినిమాలు కావు. అన్నీ 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నాటి కథలే. ఈ మధ్య మొదలైన వరుణ్ తేజ్, కరుణకుమార్, మట్కా సినిమా కూడా పీరియాడికే. హాయ్ నాన్న ఫేమ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీని నేపథ్యం 1970s. మట్కా టైటిల్లోనే చాలా హింట్స్ ఇచ్చారు కరుణకుమార్. 1975 నాటి రూపాయి కాయిన్, 5 రూపాయల నోట్లు, పాత కారు, వెనుక నోట్ల కట్టలు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతోంది. వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. వరుణ్ ఒక్కరే కాదు, రామ్ చరణ్ సైతం వరుసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. RRR 1920s బ్యాక్ డ్రాప్ లో రాగా, శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో 1940s నేపథ్యం ఉంది. అలాగే బాలయ్య, బాబీ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 1980s నేపథ్యంలోనే వస్తున్నాయి. పుష్ప 2 గురించి చెప్పనక్కర్లేదు. ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ కథంతా 1940s నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికలపైనే. దర్శక నిర్మాతలు కూడా అదే వేచి చూస్తున్నారు. అందుకే సంక్రాంతికి పందెంకోళ్లను సిద్ధం చేస్తున్నట్టు ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ తమ పొలిటికల్ సినిమాల్ని సిద్ధం చేస్తున్నారు మేకర్స్. పొలిటికల్ హీట్ వాడుకుంటూ కొందరేమో డైరెక్ట్ అటాక్ చేస్తుంటే ఇంకొందరు అనుకూలంగా సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో పొలిటికల్ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. తెలంగాణ ఎన్నికలు అయిపోయినా ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు దర్శకులు. తాజాగా యాత్ర 2తో పాటు మరో 2-3 సినిమాలు కూడా ఎన్నికల కాన్సెప్ట్తోనే వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు యాత్ర సినిమాతో వచ్చిన మహి రాఘవ్ 2024 ఎన్నికలకు ముందు యాత్ర 2తో రాబోతున్నారు. మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను చూపించారు మహి. యాత్ర 2లో వైఎస్ జగన్ పాదయాత్రను చూపించబోతున్నారు మహి. అలాగే వర్మ వ్యూహం అంటూ వైఎస్ జగన్ కు సపోర్టుగా ఓ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ 29న విడుదల కానుంది వ్యూహం. శపథం పేరుతో వ్యూహానికి సీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు వర్మ. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. పొలిటికల్ మూవీస్ కేటగిరీలో జగన్ వర్గమే కాస్త ముందుందనుకుంటే నారా రోహిత్ కూడా ప్రతినిధి 2తో వచ్చేస్తున్నారు. జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకుడు. వ్యూహం, శపథం, యాత్ర 2 ఓ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే మరో పార్టీ నుంచి ప్రతినిధి వస్తున్నాడు. మరి వీటిలో ఏది ఎలక్షన్ మూమెంట్ ను క్యాచ్ చేసుకుంటుందో చూడాలి. మనలో మన మాట. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల 6 డజన్ సినిమాలు చేశారు. మరో 6 డజన్ లైన్లో ఉన్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయారు. అలాగే దర్శకురాలు గౌరీ కూడా మరొక సినిమాకి సైన్ చేశారు. కానీ హీరో రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు. కనీసం అప్డేట్ కూడా లేదు. అసలు ఈ కుర్ర హీరో ఏం చేస్తున్నారు? పాన్ ఇండియాని తప్ప టాలీవుడ్ పై రోషన్ ఫోకస్ చేయట్లేదా?
కొందరు హీరోలకు మొదటి సినిమా గుర్తింపు తీసుకురాకపోయినా రెండో సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. అలా క్రేజ్ తెచ్చుకున్న హీరో రోషన్. అప్పుడెప్పుడో స్కూల్ ఏజ్లోనే నిర్మలా కాన్వెంట్తో హీరోగా పరిచయమైన ఈయన 2021లో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడితో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. పెళ్లి సందడిలో రోషన్ మేకోవర్ ప్లస్ లుక్స్ కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. మనోడు చూడ్డానికి టాలీవుడ్ హృతిక్ రోషన్ లా ఉన్నాడే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా వచ్చి 2 ఏళ్లైనా ఇంకా మరో సినిమా చేయలేదు. వైజయంతి మూవీస్ లో ఆ మధ్య ప్రదీప్ అద్వైతంతో ఛాంపియన్ అనే పీరియాడిక్ సినిమాకు సైన్ చేసినా ఫస్ట్ లుక్ తప్ప మరే అప్డేట్ రాలేదు. తెలుగు కంటే పాన్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రోషన్. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా వృషభలో నటిస్తున్నారు రోషన్. దాదాపు 150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందకిషోర్ దర్శకుడు. మొత్తానికి ఓన్లీ పాన్ ఇండియా, నో టాలీవుడ్ అంటున్నారు శ్రీకాంత్ తనయుడు. ప్లానింగ్ అంటే సీనియర్ హీరోలదే. వాళ్ల ముందు ఇప్పటి హీరోలు ఏం సరిపోతారు చెప్పండి? ఏంటి నమ్మట్లేదా? కావాలంటే చిరంజీవి బాలయ్యల్ని తీసుకోండి. వాళ్ల ప్లానింగ్ చూస్తుంటే మతులు చెడిపోతాయంతే. ఒకప్పుడు కుండ మార్పిడి అనే పద్ధతి ఉండేది కదా, ఇప్పుడు అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు చిరు బాలయ్య. మరి వాళ్ళు చేస్తున్న ప్లానింగ్ ఏంటి? ఈ కుండ మార్పిడిలేంటి? చూసేద్దాం పదండి. ఈ రోజుల్లో హీరోలకు దర్శకులు దొరకడమే కష్టమైపోతోంది. ఒక్కొక్కరు 2-3 సినిమాలను ముందుగానే లైన్లో పెట్టుకుంటున్నారు. దాంతో హీరోలు కూడా అదే ట్రై చేస్తున్నారు. ఓ సినిమా పూర్తి కాకుండానే మరో 2 దర్శకులు చెప్పే కథలు ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలయ్య దర్శకులు తారుమారవుతున్నారు. ఒకరి దర్శకుడిని మరొకరు తీసుకుంటున్నారు. ఆ మధ్య అనిల్ రావిపూడితో భగవంత్ కేసరితో హ్యాట్రిక్ పూర్తి చేశారు బాలయ్య. ఈ సినిమాతో వరుసగా 3వ సారి 100 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించారు నటసింహం. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తర్వాతి సినిమా చిరుతో ఉండబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనిల్, చిరు కాంబినేషన్పై వార్తలొస్తున్నా క్లారిటీ రావట్లేదు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఖచ్చితంగా మరో 1 ఏడాదైనా సమయం పడుతుంది. ఈలోపు మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. దానికోసమే అనిల్ రావిపూడిని లైన్లోకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఉండే అవకాశాలున్నాయి. బాలయ్య కూడా ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. మొన్నే చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు బాబీ. దాంతో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాఫియా బ్యాక్డ్రాప్లో 1980s నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొత్తానికి ఈ సీనియర్ హీరోలిద్దరూ దర్శకులను మార్చుకుంటున్నారు హాయిగా. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.